అతని దారి రహదారో లేక రాళ్లతో కప్పివేసిన దారో తెలియదు, కాని అతను నడిచే దారి ఏదైనా సరే అది 10 మందికి మంచిని పంచేలా ఉంటుంది. ఆ దారి దాహంతో ఉన్న వారికి అమృతాన్ని అందిస్తుంది. కటిక చీకటిలో ఉన్న వారికి ఆ చీకటిని చీల్చే వెలుగును ప్రసాదిస్తుంది. ఆకలితో అలమటించే వారికి పంచభక్ష పరవన్నాలను రుచి చూపిస్తుంది. గజ దొంగలను సైతం మంచివారిగా మార్చి గజమాలలతో సత్కరిస్తుంది. ప్రేమ ఆప్యాయతలు కోల్పోయి బాధపడే వారికి బంధుత్వాలను అల్లుతుంది. అయితే నడిచే దూరాన్ని కొలిచే వారికి ఆ దారి దూరంగా కనిపించి భారంగా మారుతుంది. కానీ గమ్యాన్ని చేరాలనే సంకల్పంతో అడుగులేసే వాడిని ఆ గమ్యం వీరుణ్ణి చేస్తుంది. అయితే మంచిని పంచే వీరుడు ఉన్నట్టే మంచి వారిని ముంచేయడానికి మూర్ఖులు కూడా ఉంటారు. కానీ మన మంచివాడిని ముంచేయడానికి ప్రయత్నించే ఎంత మూర్ఖుడైనా, ఎంత మూనార్కుడైనా ఆ మంచివాడి చుట్టూ అల్లుకున్న శక్తివంతమైన కంచిని కూడా దాటలేరు. అయితే ఈ ప్రపంచాన్ని చూసే ప్రతి కంటికి మొదట మంచివాడు ఓటమిని అంగీకరించినట్టు కనిపిస్తాడు. కానీ ఆ చూసే కంటికి తెలియదు ఎంత మంచివాడైనా ఓటమిని రుచి చూడకుండా గెలుపును సాధించడం కష్టమని. అందుకే మంచివాడు మొదట మెట్టు ఓటమితో మొదలైన ఆ ఓటమితో కూడబెట్టిన మెట్లను దట్టంగా తయారు చేసి ఒక దిట్టమైన మంచి దారిని తయారు చేయడమే ఆ మంచివాడి విజయం, ఆ మంచివాడి నడిచే దారి. ఫ్రెండ్స్, రిషి మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కవితల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.